నమస్తే అండి. నా పేరు దీపికా రెడ్డి. నేను సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్‌కి లాస్ట్ 13 ఇయర్స్ నుండి టీచ్ చేస్తున్నాను. బేసిక్‌గా సివిల్ సర్వీసెస్ ఇంకా స్టేట్ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్‌లో టీచ్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా సార్లు నా ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ బిగినర్స్ ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి, బీటెక్‌లో ఉన్న వాళ్ళకి సివిల్స్ రాయాలని ఉంటది. కానీ వాళ్ళకి సివిల్స్ మీద కంప్లీట్ ఐడియా లేకపోవడం. అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, వీటి మీద ఐడియా లేకపోవడం చాలా సార్లు జరుగుతుంది. సో, ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మీకొక ఐడియా ఇవ్వడం. అసలు సివిల్ సర్వీసెస్‌లో ఏమేం స్టేజెస్ ఉంటాయి, ఏమేం పేపర్స్ ఉంటాయి, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ స్టేజ్ ఎప్పుడు క్లియర్ అవ్వాలి, ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ వస్తుంది. దీని మీద ఒక సింపుల్ అవేర్‌నెస్ కోసం నేను చిన్న వీడియో చేస్తున్నాను. అయితే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనే ఎగ్జామ్ బేసిక్‌గా చాలామందికి ఐఏఎస్, ఐపీఎస్ అనే అనుకుంటారు. సివిల్ సర్వీసెస్ అని అంటారు అని కూడా తెలీదు దాన్ని. సో, సివిల్ సర్వీసెస్ కింద ఐఏఎస్, ఐపీఎస్ ఇవి 2 పాపులర్ సర్వీసెస్. ఇవి 2 కాకుండా ఇండియన్ ఫారెన్ సర్వీస్, దాని తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, అట్లా ఇండియన్ ట్రేడ్ సర్వీస్, అట్లా దగ్గర దగ్గర ఒక 20 సర్వీసెస్ ఉంటాయి. యాక్చువల్లీ 20 కంటే ఎక్కువ ఉండేవి. కానీ రైల్వేస్‌కి సంబంధించిన సర్వీసెస్‌ని సివిల్ సర్వీసెస్‌లోంచి తీసేసి వాటిని సెపరేట్‌గా రిక్రూట్ చేస్తున్నారు. సో, నియర్లీ 20 సర్వీసెస్ ఉంటాయి. మరి నాకు ఏ సర్వీస్ వస్తుంది, ఎలా సర్వీస్ అలొకేట్ అయితది అని అడిగితే 2 ఉంటాయండి. ఒకటేమో మీరు ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు, మెయిన్స్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మిమ్మల్ని మీ ప్రిఫరెన్సెస్ అడుగుతారు. మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారు అని అడుగుతారు. సో, మీ ప్రిఫరెన్సెస్ ప్లస్ మీ ర్యాంక్, మీ స్కోర్‌ని బట్టి మీకు సర్వీస్ అలొకేట్ అయితది. ఓసీ అనుకోండి, దగ్గర దగ్గర టిల్ అంటే ప్రతి ఇయర్ నంబర్ ఆఫ్ పోస్ట్‌ని బట్టి కూడా ఉంటదది. ఒకవేళ నంబర్ ఆఫ్ పోస్ట్ డీసెంట్‌గా ఉంటే 150 ర్యాంక్ వరకి వాళ్ళకి ఓపెన్ కేటగిరీ, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 150 ర్యాంక్ వరకు వాళ్ళకి ఐఏఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఐపీఎస్ అంటే 250 వరకి. 150, 200 మధ్యలో వరకి వాళ్ళకి ఇండియన్ ఫారెన్ సర్వీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, బేసిక్‌గా మీ ప్రిఫరెన్సెస్, మీ ర్యాంక్‌ని బట్టి సర్వీస్ అలొకేట్ అవుతది. సివిల్ సర్వీస్ అనే ఎగ్జామ్‌ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది కండక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన అన్ని ఎగ్జామ్స్‌లో చాలా పగడ్బందీగా, చాలా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా విత్ ఆల్మోస్ట్ జీరో ఇన్‌ఫ్లూయెన్స్ జరిగిన ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ అండి. అండ్ యూజువల్‌గా మనం దాన్ని చాలా టఫ్ ఎగ్జామ్ అని అంటాము. ఎగ్జామ్ టఫ్‌నెస్ పేపర్స్, సిలబస్ వల్ల కాదు. ఎగ్జామ్ ఎందుకు టఫ్ అనిపిస్తదంటే ఒక 1 ఫుల్ ఇయర్ మీ ఒక ఉన్న 3 స్టేజెస్ ఒక 1 ఫుల్ ఇయర్ మీద స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. దానివల్ల ఎగ్జామ్ టఫ్ అనిపిస్తుంది. యూజువల్‌గా అది ప్రాబ్లమ్. నేను ఇప్పుడు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ సివిల్ సర్వీసెస్ మీద. అయితే సివిల్ సర్వీసెస్ రాయాలి అనుకున్న వాళ్ళకి కనీసం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ including an open university. I repeat, graduation from any university including open university. సో, గ్రాడ్యుయేషన్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఉన్నా సరే మీరు ఉట్టి పాస్ అయ్యి ఉంటే చాలు. దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది సివిల్ సర్వీసెస్‌కి అవసరం లేదు. ద ఎగ్జామ్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ స్కోర్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. అది డిగ్రీ అయి ఉండొచ్చు, అది బీటెక్ అయి ఉండొచ్చు, అది ఎంటెక్ అయి ఉండొచ్చు, పీజీ అయి ఉండొచ్చు. మీకు ఎంత స్కోర్ వచ్చింది కూడా సంబంధం లేదు. ఎందుకు ఇది స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, చాలా మందికి అసలు క్వాలిఫికేషన్ మీద కూడా ఐడియా ఉండదండి. ఇంకొక రీజన్ నేను ఇది స్పెసిఫై చేయడానికి ఏంటి అంటే, ఆహ్, చాలామంది ఏమనుకుంటారంటే, నేను బ్రైట్ స్టూడెంట్ అయితేనే నాకు సివిల్స్ క్లియర్ అయితది. మీరు ఆహ్, నమ్మండి, చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా సివిల్స్ క్లియర్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ గోల్డ్ మెడలిస్ట్, టాపర్స్ కంటే యావరేజ్ స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసిన ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఇన్‌స్టెన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకిట్లా అంటే సివిల్ సర్వీసెస్‌కి మేము చూసేది ఇంటెలిజెన్స్ కాదండి. సివిల్ సర్వీసెస్‌కి కావాల్సింది కమిట్మెంట్. ఓపికుండాలి, చాలా పర్సిస్టెన్స్ ఉండాలి. ఆ మొండి పట్టుదల అంటారు గదా! అది ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్‌కి. కమిట్మెంట్ ఉండాలి. చాలా చాలా పర్సిస్టెంట్ ఉండాలి. పర్సిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్‌కి. పేషెన్స్ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు నేను చదవాలి అంటే నేను చదవాలి. ఓకే. సో,
పేషెన్స్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు నా ఫిజికల్ క్లాసెస్లో కూడా చెప్తాను, సివిల్ సర్వీసెస్ ఇస్ నాట్ అబౌట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ అంటారు. అంటే మీకు ఎంత, ప్రతి మనిషికి దేవుడు తెలివిస్తాడు, కానీ దాన్ని అప్లై చేసే ఎబిలిటీ, దాన్ని కన్సిస్టెంట్గా అప్లై చేసే ఎబిలిటీ, దాన్ని సార్థకం చేసుకునే ఎబిలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎవరికైతే దాన్ని అప్లై చేసే కేపబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరికైతే పట్టుదల ఉంటుందో వాళ్ళు సివిల్ సర్వీసెస్ చేయగలుగుతారు. సో సివిల్ సర్వీసెస్కి ఎప్పుడైనా మా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తే నేను వాళ్ళని ఎప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంత స్కోర్ చేశారని ఎప్పుడు అడగం మేము. డిగ్రీ ఏంటి అని అడుగుతాము, ఎందుకంటే ఆప్షనల్ చాయిస్లో అది ఈజీ అవుతుంది కాబట్టి. కానీ అదర్వైజ్ పర్సంటేజెస్తో మాకు సంబంధం లేదు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు పేపర్ ప్యాటర్న్కి వస్తే, సివిల్ సర్వీసెస్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ 3 స్టేజ్ ఎగ్జామ్. నేను సివిల్ సర్వీస్ చాలా టఫ్ అనడానికి కారణం ఈ 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్ని 1 ఇయర్ పాటు కండక్ట్ చేస్తారు, అంటే 1 ఫుల్ ఇయర్. ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ప్రిలిమ్స్ అని అంటాం. ఈ ప్రిలిమ్స్ యూజువల్గా జూన్లో జరుగుతుంది. బికాస్ ఆఫ్ కోవిడ్ ఈ 2 ఇయర్స్ దాన్ని పోస్ట్పోన్ చేశారు, కానీ జనరల్ టైమింగ్ అయితే జూన్. దాని తర్వాత మెయిన్స్ యూజువల్గా సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ, అంటే 3 మంత్స్ గ్యాప్తో జరుగుతుంది. తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చినాక ఇంటర్వ్యూస్ ఉంటాయి. దీన్ని మనం ఇంటర్వ్యూ అనొద్దు, యాక్చువల్లీ దీన్ని మనం పర్సనాలిటీ టెస్ట్ అనాలి. బికాజ్ యువర్ పర్సనాలిటీ ఇస్ టెస్టెడ్ హియర్. మీరు ఎట్లాంటి వాళ్ళు అన్నది చూడటానికి ఇవి జరుగుతాయి. ఇది మనకి యూజువల్గా జనవరి లేదా జనవరి ఎండింగ్ నుండి మార్చ్ వరకు అవుతాయి. ఏప్రిల్లో రిజల్ట్ డిక్లేర్ చేస్తారు, మళ్ళీ సైకిల్ బిగినింగ్ నుండి ఉంటుంది. ఎందుకు సివిల్ సర్వీసెస్ టఫ్ అంటే, మీరు గమనిస్తే ఒక ఫుల్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ స్టేజ్లో పోయినా, అంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోయినా, మెయిన్స్ క్లియర్ చేయకపోయినా, ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోయినా, మీరు మళ్ళీ ప్రిలిమ్స్ దగ్గర నుండి మొదలు పెట్టాలి. దట్ మేక్స్ ది ఎగ్జామ్ టఫ్. ఇది ఫస్ట్ రీజన్ వై ది ఎగ్జామ్ ఇస్ టఫ్, బికాస్ ఇట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ సో మచ్ టైమ్, ఒక 1 full year. ద సెకండ్ రీజన్ వై ఎగ్జామ్ ఇస్ టఫ్ ఇస్ బికాస్ ఆఫ్ మెయిన్స్. నేను మెయిన్స్కి వచ్చినప్పుడు ఎందుకు మెయిన్స్ టఫ్ అన్నది చెప్తాను. అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో, ప్రిలిమ్స్ అన్నది ఎంసిక్యూస్ ఉన్న స్టేజ్. మెయిన్స్లో మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి, అంటే మీరు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్స్ చేయాలి. ఓకే, సో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాలి. ఇంటర్వ్యూ ఇస్ అ పర్సనాలిటీ టెస్ట్. దెర్ విల్ బి అ బోర్డ్, దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఓరల్లీ ఆన్సర్ దెమ్. అయితే ప్రిలిమ్స్లో మీకు 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ని మనం జనరల్ స్టడీస్ అని అంటాం. సెకండ్ పేపర్ని సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాం. పేపర్ 1, పేపర్ 2. దీంట్లో 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ is equals to 200 marks total overall. ఇందులో 80 questions into 2.5 marks is equals to 200 marks. సో రెండిటి వెయిటేజ్ 200, రెండిట్లో ఎంసీక్యూస్ ఉంటాయి. ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటే, ఇక్కడ ఒక క్వశ్చన్కి 2.5 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇది ప్యాటర్న్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రిలిమ్ స్టేజ్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ క్వశ్చన్కి 0.33% కట్ అవుతుంది. సో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నది మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం ఆన్సర్ చేయకూడదు, చాలా గెస్ వర్క్ చేయకూడదు. ప్రిలిమ్స్లో అది ఒక పెద్ద ఛాలెంజ్. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి మనం డివైడెడ్ ఇంటూ 2 + 5 + 2, అంటే మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. నేను ఎందుకు ఇట్లా డివైడ్ చేస్తున్నా, నేను నెక్స్ట్ మెయిన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ గివ్ యూ అ బ్రీఫ్ పిక్చర్ ఆఫ్ ప్రిలిమ్స్. మీరు ఇక్కడ జనరల్ స్టడీస్లో ఏమైతే చదువుతారో అవి మళ్ళీ ఈ 5 పేపర్స్లో సంబంధముని ఉంటాయి. అంటే ఈ సబ్జెక్ట్స్ ఈ 5 పేపర్స్లో ఉంటాయి, కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. బేసిక్గా ఈ 5 పేపర్స్ జనరల్ స్టడీస్కి సంబంధించినవి. సీసాట్లో ఫోకస్ అంతా లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, డెసిషన్ మేకింగ్, కాంప్రిహెన్షన్ మీద ఉంటుంది. అయితే ఈ 2 పేపర్స్లో సీసాట్ అన్నది క్వాలిఫైయింగ్ పేపర్. అంటే మీరు సీసాట్ క్లియర్ చేస్తేనే, సీసాట్లో మీకు 66 మార్క్స్, ఐ రిపీట్, సీసాట్లో మీకు రావాల్సిన స్కోర్ 66.
అవుట్ ఆఫ్ 200 66 మార్క్స్ 200 మీద వస్తేనే మీ జనరల్ స్టడీస్ పేపర్ ఇవాల్యుయేట్ అవుతుంది, లేకపోతే జనరల్ స్టడీస్ పేపర్ ఇవాల్యుయేట్ అవ్వదు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి 66 కంటే తక్కువ వస్తే సీసాట్లో వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్ని ఇవాల్యుయేట్ చేయరు. సో ఫస్ట్ ఏ పేపర్ ఇవాల్యుయేట్ అవుతుంది అంటే సీసాట్ పేపర్ని కరెక్ట్ చేస్తారు. సీసాట్ పేపర్లో 66 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కే జనరల్ స్టడీస్ పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఫైనల్గా మీరు మెయిన్స్ రాస్తారా లేదా అన్నది మీ జనరల్ స్టడీస్ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పటివరకు 120 హ్యాస్ బీన్ ద హైయెస్ట్ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 200. ఓకే, సో దీన్ని బట్టి మీరు పేపర్ టఫ్ టఫ్ యాజ్ ఇన్ మీరు 100% రావాలి, నాకు 200 మీద 180 రావాలి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కంటే మీరు 200 మీద కన్సిస్టెంట్గా 120 125 స్కోర్ చేస్తే మీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ జనరల్ స్టడీస్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో నేను ఇవి చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం మెయిన్స్లో చూస్తే నేను మీకు మెయిన్స్లో 3 చెప్పాను, 2 పేపర్స్ అని అన్నాను. ఈ 2 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్వాలిఫైయింగ్ పేపర్స్. అంటే ఇవి లాంగ్వేజ్ బేస్డ్ పేపర్స్. దీంట్లో ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అది ఏదైనా యూ కెన్ చూజ్. మన షెడ్యూల్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న 22 లాంగ్వేజెస్లలో ఏదన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవి మళ్ళీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే మీకు ఇందులో పాస్ మార్క్స్ వస్తే మిగతా పేపర్స్ ఇవాల్యుయేట్ అవుతాయి. మీకు ఇందులో పాస్ మార్క్స్ రాకపోతే మిగతా పేపర్స్ ఇవాల్యుయేట్ కావు. 35% మార్క్స్ రావాలి దీంట్లో, అప్పుడే మిగతా పేపర్స్ ఇవాల్యుయేట్ అవుతాయి. సో ఫస్ట్ ఈ 2 పేపర్స్ ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత మిగతా పేపర్స్ అంటే కంటిన్యూటీలో ఇవి 2 పేపర్స్ ఉంటాయి. అయితే ఈ 2 పేపర్స్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఎవరైతే ఈ లాంగ్వేజ్ పేపర్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళ 5 పేపర్స్. ఈ 5 పేపర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నమాట. ఈ జనరల్ స్టడీస్ పేపర్స్ మీకు ఏమేమి ఉంటాయి అంటే జనరల్ ఎస్సే అని అంటాం, తర్వాత జనరల్ స్టడీస్ పేపర్ 1. నేను దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ రాస్తాను. జనరల్ స్టడీస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3. ఒక ఆస్పిరెంట్ ఇవన్నీ అనర్హంగా అంటే వితౌట్ ఎనీ బ్రేక్ మాట్లాడతారు. సో ఫ్రెషర్కి ఇది అర్థం కాకపోవచ్చు, అందుకనే నేను అదే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మీకు ఫస్ట్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, సో హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సొసైటీ సమాజం గురించి. ఓకే, సొసైటీ, ఇండియన్ సొసైటీ అండ్ జాగ్రఫీ, ఇవి 3 ఉంటాయి. జాగ్రఫీ ఈ మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవి. అయితే మీకు నేను ఈ స్టార్ మార్క్ పెట్టే సబ్జెక్ట్స్ మీకు ప్రిలిమ్స్లో కూడా ఉంటాయి. హిస్టరీలో మీకు మెయిన్స్లో ఉట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, కానీ ప్రిలిమ్స్లో ఏన్షియంట్ మెడీవియల్ హిస్టరీ కూడా ఉంటాయి. ఓకే, జిఎస్ పేపర్ 2కి వచ్చేసరికి మీకు ఇక్కడ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 3కి వచ్చేసరికి మీకు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఇకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ ఏరియాస్ ఉంటాయి. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక ఏరియా ఉంటుంది. ఓకే, అయితే మనము గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఇస్ నాట్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సోషల్ జస్టిస్ అనేది ఇస్ నాట్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది దెర్ విల్ బీ అన్ ఓవర్లాప్. నేను అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పేపర్ 4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పేపర్ అండి. అంటే కొంచెం ర్యాషనాలిటీ ఉన్న స్టూడెంట్కి యూ విల్ రియలీ ఎంజాయ్ రీడింగ్ దిస్ పేపర్, బికాస్ ఐ రియలీ ఎంజాయ్ టీచింగ్ దిస్ పేపర్. నేను ఈ పేపర్ టీచ్ చేస్తాను అండ్ ఇట్స్ అ వెరీ ఎట్లాంటి పేపర్ అంటే ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఇన్సైట్ హ్యూమన్ నేచర్కి, హ్యూమన్ వర్కింగ్కి, ఎథిక్స్కి, మొరాలిటీకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనడానికి పేపర్ చాలా బాగుంటుంది. సో ఈ 4 పేపర్స్ వెయిటేజ్ వచ్చి ప్రతి పేపర్ 5 పేపర్స్ వెయిటేజ్ ఏంటంటే
250 మార్క్స్ వెయిటేజ్ ఇంటూ 5 పేపర్స్. సో ఇదే మనకి 1250 మార్క్స్. తర్వాత నేను ఇంకొక 2 రాశాను. ఇక్కడ నాకు ప్లేస్ లేదు. సో నేను నెక్స్ట్ స్లైడ్ మీద రాస్తున్నాను. సో నేను 2 + 5 + 2 అన్నాను. ఈ 2 పేపర్స్ వచ్చేసి ఒక ఆప్షనల్కి సంబంధించిన పేపర్. మీరు సివిల్ సర్వీసెస్లో ఒక ఆప్షనల్ని పిక్ చేసుకోవాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, లేదా జనరల్ సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు. అయితే ఆప్షనల్స్ లిస్ట్ ఇస్తుంది యూపీఎస్సీ. ఇట్ గివ్స్ యూ అ లిస్ట్ ఆఫ్ 23 ఆప్షనల్స్. 23 ఆప్షనల్స్లో మీకు నచ్చిన ఆప్షనల్ని చూస్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆప్షనల్ చాయిస్ చాలా జాగ్రత్తగా చేయాలి. నేను ఆప్షనల్ చాయిస్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి అన్న దాని మీద ఒక సపరేట్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే రెండు పేపర్స్ ఒక ఆప్షనల్ మీదనే ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇవి కూడా వెయిటేజ్ వచ్చేసి 250 మార్క్స్. సో మీకు ఇన్ టోటాలిటీ 500 మార్క్స్ ప్లస్ మనకి 1250 మార్క్స్ జనరల్ స్టడీస్. 1750 మీద మీ మెయిన్స్ ఉంటుంది. 1750 మీద మీరు పేపర్ ఈజీ ఉందని అనుకుందాం మనము. అనుకుని 800 to 1000 మార్క్స్ మధ్యలో వస్తే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సో మీకు 50% ఏం చేయాలి మీరు, అది ఇంపార్టెంట్. ఎందుకు ఇట్లా అంటే ఈ 250 మార్క్స్లో మీకు దగ్గర 20 క్వశ్చన్స్ ఇస్తారండి. అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ 180 minutes, అంటే 3 hours ఉంటుంది పేపర్. 20 questions 180 minutes అంటే మీకు పర్ క్వశ్చన్ నాట్ ఈవెన్ 10 minutes, నియర్లీ 8 to 9 minutes వస్తుంది ఒక క్వశ్చన్కి. ఒక్క క్వశ్చన్కి మీరు 8 to 9 minutesలో ఆన్సర్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతారో తెలీదు. ఓకే, ఎట్లా అడుగుతారో తెలియదు. ఒక చిన్న టాపిక్, కరప్షన్ లాంటి టాపిక్ మీద నేను 10 రకాల క్వశ్చన్స్ ఇవ్వగలుగుతాను మీకు. సో ఏం అడుగుతారో తెలియదు, ఎలా అడుగుతారో తెలియదు. మీరు క్వశ్చన్ చదవాలి, ఒక ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకోవాలి మైండ్లో, అది పేపర్ మీద రాయాలి. పేపర్ కంప్లీట్ చేయడం, ఈ 20 క్వశ్చన్స్ని 180 minutesలో కంప్లీట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. అందుకనే మెయిన్స్ టఫ్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రోజుకు ఒక పేపర్ పెట్టరు, రోజుకి 2 పేపర్లు ఉంటాయి. అంటే పేపర్ 1 మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 ఈవినింగ్ ఉంటుంది, పేపర్ 3 మార్నింగ్ ఉంటుంది, పేపర్ 4 ఈవినింగ్ ఉంటుంది. ఆప్షనల్ పేపర్ 1 మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 ఈవినింగ్ ఉంటుంది. సో 6 hours మీ మైండ్ ఎంత విజిలెంట్గా ఉండి ఎగ్జామ్ రాయాలి అన్న ఛాలెంజ్. మరి ఇది కష్టమా అంటే దీనికి ఒక్కటే ఆన్సర్ అండి, ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఎసెన్షియల్. ఏం లేదు, 250 wordsలో ముగించగలగాలి. మీరు జనరల్ స్టడీస్లో అయితే ఫ్లో చార్ట్స్ గీయొచ్చు, టాబ్యులేట్ చేయొచ్చు, అంటే టేబుల్స్ లాగా రాయొచ్చు, ఫ్లో చార్ట్స్లో రాయొచ్చు, డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆప్షనల్ని బట్టి అది యూజ్ చేస్తాము, కానీ జిఎస్లో అయితే ఇట్ ఇస్ అలౌడ్. సో ఇది మెయిన్ ఛాలెంజ్ మీకు మెయిన్స్కి వచ్చే వరకు. అందుకనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద చాలా ఇన్సిస్ట్ చేస్తాను నేను. టైం బౌండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది, ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ అండి. అది ఒక్కసారి మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం తెలిస్తే మీకు ఏ సబ్జెక్ట్ అయినా కంటెంట్ వచ్చేస్తే మీరు రాయడం పెద్ద డీల్ కాదు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. మామూలుగా పేరెంట్స్ ఇంటర్ డిగ్రీలో ఉన్న పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తాను. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూసారంటే న్యూస్ పేపర్లో చాలాసార్లు ఒపీనియన్స్ అడుగుతారు. వాటర్ లీకేజ్ అవుతుంది, ఒపీనియన్ ఏంటి, మీరు ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలి, లేదా బాగా వర్షాలు పడుతున్నాయి, రోడ్స్ ఫ్లడెడ్ అయిపోతున్నాయి హైదరాబాద్లో, మీ ప్రకారం ఏం చేయొచ్చు, అట్లాంటి చిన్న వాటి మీద పిల్లల్ని ఆలోచించమని చెప్పాలి. ఆస్క్ దెమ్ దేర్ ఒపీనియన్, వాట్ డూ యూ థింక్ ఇస్ రైట్. అట్లా మనం ఒపీనియన్ ఫామ్ చేసుకోవడము, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయగలగడము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అది మనము బుక్ చదివితే వచ్చేది కాదు, మనం ఆలోచించి ఫామ్ చేసుకోవాల్సింది. దానికి మనం మన మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని బేట్ చేయడానికి ప్రాక్టీస్. నన్ను అడుగుతైతే ఈ 20 క్వశ్చన్స్ ప్రతి పేపర్లో డీసెంట్గా, అంటే నేను అద్భుతమైన ఆన్సర్స్ అంటలేను, కానీ డీసెంట్ ఆన్సర్స్ రాయగలిగిన వాళ్ళు యాక్చువల్లీ క్లియర్ చేయడం కాదు, టాప్ స్కోర్లో వస్తుంది వాళ్ళకి. సో దీని మీద ఎంఫసైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొక వీడియోలో పిల్లలు చేసే తప్పులు, అంటే స్టూడెంట్స్ చేసే తప్పులు, ఎక్కడెక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏముంటాయి అవి నేను తర్వాత చెప్తాను. లెట్ మీ స్టిక్ టు ఓన్లీ ద పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాం. సో మెయిన్స్కి వచ్చేసరికి ఇది టోటల్ పిక్చర్ అండి. మీకు చెప్పినట్టు మెయిన్స్లో 2 + 5 + 2 పేపర్స్ ఉంటాయి. 2 లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపర్స్, 5 జనరల్ స్టడీస్ పేపర్స్, 2 వచ్చేసి ఆప్షనల్ పేపర్స్. సింగిల్ ఆప్షనల్ బట్ 2 పేపర్స్ ఉంటాయి.
సో ఇది మెయిన్స్. మీరు మెయిన్స్ క్లియర్ చేస్తే అంటే మీ స్కోర్ 1750 మార్క్స్ మీద మీకు ఏం స్కోర్ వస్తుందో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో 225 మార్క్స్ ఉంటాయి. మీ ఫైనల్ ర్యాంకింగ్ ఈ 1750 ప్లస్ 225 అంటే 2025 మీద మీకు ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది తెలుస్తుంది. అంటే మీ ఫైనల్ ర్యాంకింగ్లో ప్రిలిమ్స్కి రోల్ ఉండదు, మెయిన్స్ ఇంటర్వ్యూకి మాత్రమే రోల్ ఉంటుంది. మీరు మెయిన్స్లో ఎంత బాగా స్కోర్ చేస్తే మీకు ఇంటర్వ్యూలో అంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంత ప్రెషర్ తగ్గుతుంది. ఇంటర్వ్యూలో మార్క్స్ ఉంటుంది, అంటే మినిమం ఇంతకంటే తక్కువ ఇవ్వద్దు, మ్యాక్సిమం ఇంతకంటే ఎక్కువ ఇవ్వద్దు అని ఒక రూల్ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీరు మీ పర్సనాలిటీ టెస్ట్, అంటే మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే నన్ను అడిగితే మీరు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ అ బిగినర్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే నేను ప్రిలిమ్స్లో మీకు ఉన్న సబ్జెక్ట్స్ చెప్తానన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ మీకు మళ్ళీ ప్రిలిమ్స్లో పాలిటీ ఉంటుందండి, గవర్నెన్స్లో కొన్ని ఏరియాస్ అడుగుతారు, ఐఆర్ అడుగుతారు, ఐఆర్లో కొన్ని ఏరియాస్ అడుగుతారు, ఎకానమీ ఉంటుంది, ఎస్ఎన్టీ బై అండ్ లార్జ్ కరెంట్ బేస్డ్ ఎస్ఎన్టీ అడుగుతారు, ఎన్వైరన్మెంట్, ఇకాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఇవన్నీ ప్రిలిమ్స్ ఏరియాస్ అనమాట. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్గా కొన్ని ఏరియాస్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఓన్లీ కొన్ని ఏరియాస్ ఉంటాయి, మెయిన్స్ ఓన్లీ కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఇవి సబ్జెక్ట్స్. సో నేను ఆ ఏరియాస్ కూడా మీకు ఒక లిస్ట్ ఇస్తాను. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే మీరు అసలు జనరల్ స్టడీస్ పేపర్ 1కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 2కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ ఎస్సేకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. చాలామందికి జనరల్ ఎస్సే ఛాలెంజింగ్. జనరల్ ఎస్సే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు జనరల్ ఎస్సేలో చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో జనరల్ ఎస్సేకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాటి మీద నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. అయితే మీకు ఓవరాల్గా జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అన్న దానికి వస్తే, ఫస్ట్ మీకు ఇండియన్ హిస్టరీ. ఓకే, ఇండియన్ హిస్టరీని మనము 3 పార్ట్స్ కిందకి డివైడ్ చేస్తాం. ఏన్షియంట్ హిస్టరీ, మెడీవల్ హిస్టరీ. మీరు స్కూల్లో కూడా ఇవి చదువుకున్నారు, మీకు కొంచెం గుర్తు తెచ్చుకుంటే మీకు స్కూల్లో ఇది చదువుకుంది కూడా తెలుస్తుంది. ఓకే, ఏన్షియంట్ హిస్టరీ ఇస్లామిక్ ఇన్వేషన్ ముందు ఉండేదంతా ఏన్షియంట్ హిస్టరీ. ఇస్లాం ఇన్వేషన్ అంటే ముస్లిం ఇన్వేషన్ నుండి మళ్ళీ యూరోపియన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వరకు మెడీవల్. మోడర్న్ హిస్టరీ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ రూల్, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇవన్నీ మోడర్న్. అయితే ఈ ఏన్షియంట్ మెడీవియల్ హిస్టరీ అన్నది మీకు ప్రిలిమ్స్కి మాత్రమే ఉంటుంది, కానీ మోడర్న్ హిస్టరీ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటుంది. ఓకే, అండ్ దీంతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ని మనము సపరేట్గా చదవాలా అంటే కొన్ని ఏరియాస్ సపరేట్గా చదవాలి, లైక్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, ఇట్లాంటివి సపరేట్గా చదవాలి. కానీ కొన్ని హిస్టరీలో ఇంబైబ్ అయి ఉంటాయి, ఎందుకంటే మనం హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు హిస్టరీలో ఇంకొక డివిజన్ ఉంది, ఏంటంటే పొలిటికల్ హిస్టరీ అంటాం, తర్వాత సోషల్ హిస్టరీ అంటాం, ఎకనామిక్ హిస్టరీ అంటాం, కల్చరల్ హిస్టరీ అంటాం. కల్చరల్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఇది మనకి ఇండియన్ హిస్టరీ. ఇది కాకుండా పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ ఇస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ కూడా మీకు మెయిన్స్కి మాత్రమే ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి ఉన్న ఏరియా. సో నేను మీకు బేసిక్గా ఒక పిక్చర్ ఇస్తున్నా, ప్రిలిమ్స్కి ఏముంటుంది, మెయిన్స్కి ఏముంటుంది, కామన్గా ఏముంటుంది. ఇది కాకుండా సెకండ్ మీకు హిస్టరీలో ఉన్నది వరల్డ్ హిస్టరీ. వరల్డ్ హిస్టరీ ప్యూర్లీ మెయిన్స్ ఏరియా. ఓకే, ఇది మొత్తం మెయిన్స్కే ఉంటుంది, ఇది ప్రిలిమ్స్కి ఉండదు. ఇవి రెండు పేపర్ 1 కిందికి వస్తాయి. తర్వాత థర్డ్ మీకు జాగ్రఫీ. జాగ్రఫీలో మనం జాగ్రఫీ మన కన్వీనియన్స్కి 3 పార్ట్స్ కిందకి డివైడ్ చేయొచ్చు. ఒకటేమో ఫిజికల్ జాగ్రఫీ, అంటే కాన్సెప్చువల్, ఇది ఎంత కాన్సెప్ట్స్ చదువుతాం, జాగ్రఫీలో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ని చదవడం ఫిజికల్ జాగ్రఫీ. తర్వాత మనకి ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియాలో ఉన్న రివర్స్, డ్రైనేజ్ సిస్టమ్, దాని తర్వాత ఫారెస్ట్, ఇవన్నిటి గురించి ఇండియన్ జాగ్రఫీ. తర్వాత వరల్డ్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ మీకు మెయిన్స్లో ఉంటుంది. ఈ 3 ఏరియాస్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంటాయి, కానీ ఎక్కువ మటుకు ఎంఫసిస్ ఇండియా ఇంకా ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏరియా. ఓకే, దాని తర్వాత ఫోర్త్
వచ్చి పాలిటీ. మీరు స్కూల్లో మీరు ఎస్ఎస్సి చదువుంటే మీకు స్కూల్లో సివిక్స్ అనే ఒక ఏరియా ఉండేది. సివిక్స్‌లో బేసిక్‌గా మనం ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్ రాజ్ గురించి, మున్సిపాలిటీస్ గురించి వీటి గురించి చదువుతాం. దాన్నే మనం పాలిటీ రూపంగా చదువుతాం. పాలిటీ కూడా మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏరియా. యాక్చువల్లీ మీకు పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అని ఉంటుంది సెకండ్ పేపర్‌లో. సో, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కలిపి చదువుతాం మనం. వి రీడ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ టుగెదర్. ఎందుకంటే పాలిటీ సబ్జెక్ట్ పేరు, కానీ మీరు యూ ఎండ్ అప్ రీడింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ చదవాలి పాలిటీలో. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా మనకి ఎకానమీ. ఎకానమీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కోర్ ఎకానమీ, సబ్జెక్టివ్ ఎకానమీ ఉండదు. అంటే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అండ్ అంత ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ మనం అంత కోర్ ఎకానమీ చదవం ఇక్కడ. ఎకానమీ ఇక్కడ చాలా మటుకు డెవలప్మెంటల్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. అంటే డెవలప్మెంటల్ ఎకనామిక్స్ అంటే స్కీమ్స్, పాలిసీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్, దానివల్ల జరుగుతున్న బెనిఫిట్స్, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ చదువుతామనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఈ 4ని మనం కోర్ ఏరియాస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటాం. అంటే కోర్ సబ్జెక్ట్స్ ఇవి. జనరల్ స్టడీస్‌లో కోర్ సబ్జెక్ట్స్. మీరు మిగతా నేను నెక్స్ట్ ఇచ్చే లిస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ మీకు అన్ని ఏరియాస్‌లో అంటే మిగతావన్నీ వీటి మీద ఆధారపడి వచ్చిన సబ్జెక్ట్స్. నేను ఎట్లా ఆధారపడతాయి వాటికన్నా కనెక్షన్ కూడా చెప్తాను. అయితే ఎకానమీలో కొన్ని టాపిక్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలు పెడితే ఇవి చదవాలి. ఇవి ఎక్కడి నుండి చదవాలి? ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయి మీకు. యూజువల్‌గా చాలామంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తారు. కొంతమంది 11థ్ అండ్ 12థ్ చదివితే చాలు అంటారు. కానీ నేను మాత్రం మీకు 6-12 చదవమనే చెప్తాను. 6-12 ఎన్‌సీఈఆర్‌టీస్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ చదవాలి. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీస్ అనేవి స్కూల్ బుక్స్. సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉండే బుక్స్. దాని తర్వాత నెక్స్ట్ మనకుండే ఏరియాస్ వచ్చేసి 6 ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ నేను మీకు పేపర్ 1లో చెప్పాను. కానీ ఇండియన్ సొసైటీ ఒక్కటే చదివితే సరిపోదు. ఇండియన్ సొసైటీ సోషల్ జస్టిస్‌తో కలిపి చదవాలి. సోషల్ జస్టిస్ పేపర్ 2లో ఉంటుంది. ఇవి 2 బాగా ఓవర్‌లాప్ అయ్యే ఏరియాస్. అండ్ దీంట్లో మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీతో ఓవర్‌లాప్ అయితాయి ఇవి. ఓకే. ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్‌కున్న అప్రోచ్ నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీతో ఓవర్‌లాప్ అయితాయి. అంటే మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ చదువుకొనుంటే మీకు ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ చాలా ఈజీగా అర్థమైతది. ఉదాహరణకి ఇండియన్ సొసైటీలో ఒక ముఖ్య భాగం విమెన్. సో, విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ చదవాలంటే అసలు ముందు విమెన్ స్టేటస్ ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలియాలి. ఈరోజు మన కంట్రీలో మహిళలకున్న సమస్యలకి చాలా మటుకు మూలాలు మన గతంలో ఉంది. అంటే మన ఏన్షియంట్ మెడీవల్ పీరియడ్‌లో నుండి వచ్చిన ప్రాక్టీసెస్ వల్ల ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, నాకు ముందు అసలు ఏన్షియంట్ మెడీవల్ పీరియడ్‌లో విమెన్ స్టేటస్ ఎట్లా ఉండే? అది తర్వాత ఎట్లా మారింది? వీటి మీద అవగాహన ఉండాలి. అది ఉండాలి అంటే నాకు హిస్టరీ తెలియాలి. సొసైటీలో గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ట్రైబ్స్ కోసము చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తారు. దళిత్స్ కోసం చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తారు. విమెన్, చిల్డ్రన్ కోసం. సో, ఆ స్కీమ్స్ అన్నీ డెవలప్‌మెంటల్ ఎకనామిక్స్ కిందకొస్తాయి. అవే కాకుండా చాలా లాస్ ఉంటాయి. ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ ఉంది, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. ఇవన్నీ ఈ వల్నరబుల్ సెక్షన్స్, వీళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్స్ అంటాం. వీళ్ళ బెనిఫిట్ కోసం చేస్తాం. అవన్నీ పాలిటీలో వస్తాయి. సో, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ బేస్ ఉంటే మీకు ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ ఈజీ అవుతుంది. తర్వాత నేను నెక్స్ట్ చెప్పిన ఏరియా ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి జాగ్రఫీ స్పెసిఫిక్‌గా పొలిటికల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మనం 2 చదువుతాం. ఇండియా అండ్ వరల్డ్, జనరల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. తర్వాత డిఫరెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లైక్ యూఎన్ ఉంది, బ్రిక్స్ ఉంది. ఇవన్నీ చదువుతాం. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి మూలం ఏంటంటే ఒక కంట్రీస్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం జియో పాలిటిక్స్ అని అంటాం. ఈ జియో పాలిటిక్స్ మీద మంచి అవగాహన ఉండాలంటే మీకు అసలు వరల్డ్ పొలిటికల్ జాగ్రఫీ బాగా తెలిసుండాలి. ఏ దేశం పక్కనుంది. ఇప్పుడు మనకి ఎందుకంత ఇంట్రెస్ట్ ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మీద చూపించిన ప్రేమ చాలా తక్కువ కంట్రీస్ మీద చూపిస్తుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇమ్మీడియేట్ నేబర్ టు పాకిస్తాన్. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ నుండి మనకు రూట్ ఉండాలి పాకిస్తాన్‌ని అటాక్ చేయడానికి. సో, వరల్డ్ పొలిటికల్ జాగ్రఫీ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండడం ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అర్థం కావడానికి
వరల్డ్ హిస్టరీ బాగా యూజ్ అవుతుంది. అసలు కోల్డ్ వార్ అంటే ఏంటి, వరల్డ్ వార్స్ ఎందుకు జరిగినాయి, యుఎన్ ఎందుకు ఫామ్ అవ్వాల్సి వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు వరల్డ్ హిస్టరీలో దొరుకుతాయి. అవి మీకు తెలిస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏరియా మనకున్నది గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ఒక కంట్రీ అఫైర్స్‌ని ఎట్లా మేనేజ్ చేస్తుంది? ప్రభుత్వం ఒక ఒక దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ చేసేదంతా మనం గవర్నెన్స్ కిందకే మాట్లాడతాం. గవర్నెన్స్‌కి ఆధారం బేసిస్ వచ్చేసి పాలిటీ. పాలిటీ కంటే ఎక్కువ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి. అంటే కాన్స్టిట్యూషన్‌ని బేస్ చేసుకొనే చేయాలి. కాబట్టి గవర్నెన్స్ మీరు చదవాలి అంటే ఫస్ట్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చదవడం చాలా ఇంపార్టెంట్. సో గవర్నెన్స్ ఇస్ బేస్డ్ ఆన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత నెక్స్ట్ మీకున్న ఏరియా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ బై అండ్ లార్జ్ ఇండిపెండెంట్ ఏరియా. దీంట్లో కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బేసిక్ కాన్సెప్ట్స్ తెలవడం ఇంపార్టెంట్. సో యూజువల్గా మేము ఏం చేస్తామంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ కవర్ చేసి దాంట్లో ఉన్న బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతారు. స్టాటిక్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని బాగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బాగా అంటే ఓవర్‌లాప్ అయితుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్‌ని మనం చూస్తే ఇట్ ఈస్ ఎ డిసీజ్. కానీ కోవిడ్ వల్ల అన్ని రంగాల మీద ప్రభావం ఉంది. ఎకానమీ మీద ఎఫెక్ట్ అయింది. ఇండియన్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్ రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎకానమీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. డొమెస్టిక్ వయలెన్స్, గృహహింస పెరిగింది. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. సో కోవిడ్ అనేది ఒక సైన్స్ కాన్సెప్ట్ కాదు. ఇట్ హ్యాస్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి లింకేజ్ ఉంటుందన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత నెక్స్ట్ మీకున్నది ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మన దేశ భద్రతకి సంబంధించిన అంశాలు ఇందులో చదువుతాం. భద్రతకి అంటే బార్డర్ మేనేజ్మెంట్ వస్తుంది. మనకి ఇంటర్నల్‌గా మావోయిజం ఉంది, నక్సలిజం ఉండే, టెర్రరిజం వల్ల మనకైతున్న ఎఫెక్ట్, ఎక్స్‌టర్నల్ అగ్రెషన్ అంటే బయట నుండి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇండియాలో జరుగుతున్న ఎఫెక్ట్, ఇల్లీగల్ ట్రేడ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఇంటర్నల్ సెక్యూరిటీ కిందకొస్తాయి. సో, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్. ఎనీథింగ్ దట్ థ్రెటన్స్ the law and order and peace of the country is a threat to internal security. సో మన మన దగ్గర ఉన్న శాంతి భద్రతలకి విఘ్నం కల్పించేది లేదా థ్రెట్ చేసేదాన్ని మనం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంటర్నల్ సెక్యూరిటీలో చదువుతాం. అయితే ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా మనం ఇప్పుడు మావోయిజం ఎందుకు వచ్చింది లేదా నక్సలిజం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ అది ఏమవుతుంది, అది హిస్టరీ అవుతుంది. లేదా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, నక్సలిజం మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు కానీ బేసిక్గా భూస్వామ్య వ్యవస్థ మూల కారణం నక్సలిజం రావడానికి. ఫ్యూడలిజం అని అంటాం మనము. ఫ్యూడలిజం ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద రైజ్ ఆఫ్ నక్సలిజం. సో ఫ్యూడలిజం అన్నది సొసైటీలో ఒక ఆస్పెక్ట్, సొసైటీకి ఒక ఫీచర్ అది. ఫ్యూడలిజం అన్నది హిస్టారికల్గా ఇండియాలో ఉన్నది. సో ఇవన్నీ మనం హిస్టరీ, సొసైటీ చదవడం ఇంపార్టెంట్. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీని మేనేజ్ చేయడానికి మన దగ్గర చాలా లాస్ వస్తాయి. లైక్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ చదవాలి. తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్ అంటాం. అది అయితే మీ సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో పాలిటీ ఇక్కడికి ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ మనీ లాండరింగ్ ఇస్ అ ఎకనామిక్ ఒఫెన్స్. అంటే మన కంట్రీ ఎకానమీని దెబ్బతీయగలిగిన కేపబిలిటీ ఉన్న ప్రాబ్లం అది. సో ఎకనామిక్ ఒఫెన్స్. ఎకానమీలో కొంచెం ఐడియా కూడా ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో నేను ఈ ఆర్డర్ ఏదైతే రాస్తున్నానో మీరు చదివే విధానం కూడా ఇట్లాగే ఉండాలి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్, సెకండ్ ఏ సబ్జెక్ట్, థర్డ్ ఏ సబ్జెక్ట్, లాస్ట్ వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఈ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అన్నది ప్యూర్లీ మెయిన్స్ సబ్జెక్ట్ అండి. ఇది ప్రిలిమ్స్కి ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఫర్ 250 మార్క్స్ ఒక మొత్తం పేపర్. అండ్ ఇంకొకటి తెలుసా, దీంట్లో స్కోర్ చేయడం చాలా ఈజీ. దీని సిలబస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సిలబస్ని అర్థం చేసుకొని చదివితే ఇది చాలా చాలా ఈజీ. దీని మీద నేను కంప్లీట్గా ఈ సిలబస్ డిస్కస్ చేస్తూ ఒక సపరేట్ వీడియో చేస్తాను. అయితే మనం గెటింగ్ బ్యాక్, మనం ప్రిలిమ్స్లో ఏమున్నాయి దీంట్లో అన్నది కూడా నేను ఇక్కడ వరకు చెప్పాను కదా, ఇందులో కూడా చెప్తాను. ఇండియన్ సొసైటీ సోషల్ జస్టిస్లో మీకు ఎక్కువ మటుకు ప్రిలిమ్స్లో అడిగే ఆస్కారం తక్కువ. ఎప్పుడన్నా ఒక్క క్వశ్చన్, వన్ క్వశ్చన్ మైట్ కమ్. లైక్ ఒక ఇయర్ ఏం అడిగారంటే మీకు
చైల్డ్ లేబర్ వల్ల ఇంపాక్ట్ ఏంటి? ఎలా ఇంపాక్ట్ అవుతుంది చైల్డ్ లేబర్? అది సొసైటీకి సంబంధించింది. ఎందుకంటే అదొక సోషల్ ప్రాబ్లమ్. సో, అట్లా ఎప్పుడో ఒకప్పుడు ఒక క్వెషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బైలాటరల్, ఎస్పెషల్లీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఇవి ఖచ్చితంగా ప్రిలిమ్స్‌లో కనీసం ఒక్క క్వెషన్ అని వస్తది. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక క్వెషన్ వస్తుంది. ఓకే. కానీ ఇది బై అండ్ లార్జ్ మెయిన్స్ ఏరియా. ఇది కూడా మెయిన్స్ ఏరియా. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడైనా కరెంట్ బేస్డ్ ఎక్కువ అడుగుతాడు. గవర్నెన్స్‌లో కూడా కొన్ని ఇప్పుడు మనం పాలిసీస్ ఇవన్నీ ఎక్కడొస్తాయి? మళ్ళీ గవర్నెన్స్‌లో వస్తాయి. సో, కరెంట్ అఫైర్స్‌లో ఉన్న పాలిసీస్, స్కీమ్స్ ఇవన్నీ మనకి గవర్నెన్స్‌లో ఇంపార్టెంట్ అవుతాయి ప్రిలిమ్స్‌కి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ మెయిన్‌లీ మెయిన్స్ ఏరియా. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ బేస్డ్ క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో అడుగుతారు, మెయిన్స్‌లో కూడా అడుగుతారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈస్ ఎ ప్యూర్‌లీ మెయిన్స్ ఏరియా. తర్వాత మీకు నెక్స్ట్ ఉన్నది ఎథిక్స్. ఎథిక్స్ ఇస్ టోటలీ మెయిన్స్ ఏరియా. సో, ఇది మీకు ఒక కంప్లీట్ ఓవర్‌వ్యూ. ఎగ్జామ్‌లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నది ఓవర్‌వ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంత సింప్లిఫై చేయగలుగుతానో అంత సింప్లిఫై చేసి చెప్పాను. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇమ్మీడియేట్‌గా మీ కమెంట్స్‌కి ఆన్సర్ చేస్తాము. నేను తర్వాత కూడా మీకు డిఫరెంట్ ఏరియాస్ మీద అప్రోచ్ మీద సెపరేట్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. సో, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్ us know your comments. Let us know your opinion on these videos. Let us please know whether you need anything else. మీకు ఇంకేదన్నా దేని మీదనన్నా కావాలి అనిపిస్తే ఒక కమెంట్ పెట్టండి, మేడం మాకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు దీని మీద కొంచెం చెప్పండి అని. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు పోస్ట్ ఆన్ ఇట్. Thank you so much.